నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది అంటే ఆ మ్యాచ్కి మనం ఎంత ఎడిక్ట్ అయిపోతామంటే ఒక పెళ్లి వేడుకలో కూడా పెళ్లి జరుగుతున్న దానికంటే కూడా స్క్రీన్ మీద పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ని ప్లే చేశారు అంటేనే మనం ఎంత ఉత్కంఠగా ఆ మ్యాచ్ని చూస్తామో అర్థం చేసుకోవచ్చు. ఇక పాకిస్తాన్ వికెట్లు పడుతుంటే బాంబులు వేలుస్తాం, అలాగే ఇండియన్ బ్యాట్మెన్ అయినా ఎవరైనా అవుట్ అయితే అని తిట్టుకుంటాం మనల్ని మనం. అలాంటిది మహారాష్ట్రలో ఒకడు ఓవర్ యాక్టింగ్ చేశాడు. రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. అవుట్ అవ్వగానే మనందరం బాధపడుతుంటే పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదం చేసిండు. ఇది తెలంగాణలో, కర్ణాటకలో, లేకపోతే తమిళనాడులో జరుగుంటే పెద్దగా ఎవ్వరికి బాధ అనిపించేది కాదు. కానీ మహారాష్ట్రలో జరిగింది. వెంటనే వాడిని ఏం చేశారో తెలియాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనందరికీ తెలుసు, ఆదివారం రోజు దుబాయ్ వేదికగా భారత్ పాక్ మ్యాచ్ జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. ఆ సమయంలో మహారాష్ట్రలోని సింధుదర్గా జిల్లా మాల్వాన్లో ఇద్దరు వ్యక్తులు పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేశారు. ఈ ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. అయితే దీనిపై మాల్వాన్ మున్సిపల్ యంత్రాంగం యాక్షన్లోకి దిగింది. ఇటు నినాదాలు చేసిన వారిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. వారిలో ఒకరు ముస్లిం వలసదారిగా గుర్తించారు. ఇప్పుడు చెప్పండి, అక్రమంగా వలస వస్తున్న రోహింగ్యాలకు, అక్రమ వలసదారులకు ఈ దేశంలో స్థానం కల్పిస్తే, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓట్లు ఇస్తే వాళ్ళు ఈడ కూర్చొని ఈ తిండి తింటూ ఇక్కడ వచ్చే రిజర్వేషన్ ఫలాల్ని, ఇక్కడ వచ్చే సబ్సిడీలను పొందుకుంటూ తిన్నదరక్క ఆ కొడుకులు ఇండియాకు సంబంధించిన క్రికెట్ వికెట్ పడిపోతే పాకిస్తాన్ జిందాబాద్ అంటారట. భారతదేశంలో పుట్టినోడు ఎవడైనా పాకిస్తాన్ జిందాబాద్ అంటే వాడిని తొక్కి నారదీయాలనిపిస్తుంది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు అదే పని చేసిండ్రు. వాడిని పట్టుకొని పోలీసులకు అప్పగించిండ్రు. అయితే అక్కడితో అప్పగిచ్చేస్తే ఏముంటుంది? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలా? వెంటనే వాడికి ఉన్న స్క్రాప్ షాప్పై బుల్డోజర్ దించారు. ఆ స్క్రాప్ షాప్ మొత్తం కూల్చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు శివసేన నేత నీలేష్ రాణే షేర్ చేయగా సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా అతన్ని మాల్వాన్ నుంచి బహిష్కరించామని కూడా చెప్పారు. సూపర్, మస్తు, మనందరం అప్రిషియేట్ చేయాలి వీళ్ళని. ఎవడైనా దేశానికి వ్యతిరేకంగా నినాదం చేస్తే వాడిని బహిష్కరణ చేయాలి. వాళ్ళ గ్రామం నుంచే బహిష్కరణ చేసిండ్రు, కానీ ఆ రాష్ట్రం వాడిని దేశ బహిష్కరణ చేసి వాడు ఏం నుంచి వచ్చిండో ఆడికి పంపాలి. తినడానికి రొట్టెలు లేక వాళ్ళలో వాళ్ళకి కొట్టుకొని పానాలు పోతే ఆ నా కొడుకులకు అర్థమవుతుంది. అరే బై, వచ్చిండ్రుగా, మీ బతుకు మీరు బతకండి, సరే మీరు వీడికి వచ్చి మా రిజర్వేషన్లను, మా సబ్సిడీలను పొందుతున్నా సరే బతుకుతండ్రి, ఇది అమ్మ ఎంతో మందికి అన్నప్రధానిగా ఉంటుంది అని చూస్తూ ఊరుకుంటే మా తిండి తిని తిన్న దొరక్క మా శత్రు దేశాన్ని పొగుడతారా? ఒక్కసారి ఆ దేశానికి పంపిస్తే మీ తిక్క కుదురుద్ది. నిజంగా అట్లే బహిష్కరణ చేయాలి. కానీ మహారాష్ట్రలో కూడా బుల్డోజర్ బాబాలు మొదలవుతున్నారు. ఒక పక్క నుంచి యూపీలో యోగి ఆదిత్యనాథ్కి సంబంధించి కోర్టులలో బుల్డోజర్ ఏంటయ్యా బాబు, బుల్డోజర్ బాబా ఏంటయ్యా అంటే ఆయన్ని ఆదర్శంగా తీసుకొని అటు అస్సాము, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలో బుల్డోజర్ బాబాలు పెరిగిపోతున్నారు. ఇది కూడా దేశానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా, ఆడపిల్లలకు అన్యాయం చేస్తూ పేదల రక్తాలను పిలుస్తున్న ప్రతి జలగ యదవలకు బుల్డోజర్గా మారడం అయితే సూపర్ 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 సూపర్గా ఉంది. అయితే ఈ ఘటనతో మాల్వాన్లో ఉద్రిక్త వాతావరణం వచ్చింది. నిరసనగా కొన్ని మూకలు బైక్ ర్యాలీ నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతే కదా, ఆ దరిద్రులకు ఈ దేశం గొప్పతనం ఏం తెలుస్తుంది? ఈ దేశానికి వ్యతిరేకంగా నిరసన చేసినోడి కోసం ర్యాలీలు చేసిండ్రట. ఆ మూకల్ని పోలీస్ స్టేషన్లో వేసి యోగి ఆదిత్యనాథ్ స్టైల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇటు పోలీసులు శాంతి భద్రతలను కాపాడేందుకు రంగంలోకి దిగారు. ఇక శాంతి భద్రతలను కాపాడారు. ఇలానే ఎక్కడైనా మ్యాచ్, ఎక్కడైనా ఏదైనా సందర్భంలోనైనా ఎవడైనా ఈ దేశానికి వ్యతిరేకంగా నినాదం చేస్తే లాగి కొట్టి గూబ గుయ్యమనిపించి ఆ సౌండ్ క్లియర్ అయ్యేలోపే పోలీస్ స్టేషన్లో పడేయండి. వాడిని మీ వీధి నుంచి బహిష్కరించండి. అది మంచి విషయం. ఎందుకంటే ఈ దేశం మీద ప్రేమ లేనోడికి ఈ దేశంలో బ్రతికే హక్కే లేదు. ఎవడైతే జై భారత్ అనడానికి ఇష్టపడడో ఆడికి ఈ దేశంలో ఉండే హక్కే లేదు. జై భారత్ అనకుండా కూడా ఈ దేశం తిండి తింటారంటే వాళ్ళకంటే దౌర్భాగ్యులు, వెధవలు, నికృష్టులు ఇంకొకరు ఉండరు. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని మరింత పెద్దది చేస్తుంది, మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా మీ అందరి చేయూత అవసరం. ప్రతిరోజు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవాలన్న
మా కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మన ఛానల్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాం. అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి వ్యాపారాలు ఉంటాయండి. ఒక చిన్న మార్కెటింగ్ యాడ్ ఎవరిని రిక్వెస్ట్ చేయకుండా ఛానల్ని ముందుకు నడుపుకోవడానికి మాకు చాలా 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 యూజ్ అవుతుంది. సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా ప్రజా గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమస్యను తెలియజేయండి. జై హింద్, జై భారత్.